హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు పుదీనా పచ్చడి టేస్టీగా సింపుల్గా ఒక 2-3 రోజులు మనం బయట పెట్టినా నిల్వ ఉండేలాగా మీకు చేసి చూపిస్తానండి. ప్రతిదీ మనం ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మర్చిపోతూ ఉంటాము. అదే బయట ఉందనుకోండి 2 రోజులు చక్కగా తినేస్తారు కదా. రైస్కైనా, చపాతీకైనా, దోశకైనా, ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుందామండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న గిన్నెతో పల్లీలు వేసుకోండి. అంటే ఇవి ఒక 4 స్పూన్లు ఉంటాయి. ఈ కాస్త వేగనిద్దామండి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్లు పొట్టు మినపప్పు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. పొట్టు మినపప్పు లేదనుకోండి, ఇక మనకి సాయిపప్పు ఉంటుంది కదా, అది వేసేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూనున్నర ధనియాలు వేసుకోండి. 1 స్పూను జీలకర్ర కూడా రెడీగా పెట్టేసుకోండి. ఈ కాస్త వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోండి. చూడండి, ఇవి లో ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి, మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోండి. దీనికోసం నేను ఒక 10-12 ఎండుమిర్చి తొడియాలు తీసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. అవి వేసేసుకుందాం. నేను ఒక కట్ట పుదీనాకి ఈ ఎండుమిర్చి సరిపోతుందండి. ఇంకొంచెం కారం తినేవాళ్ళు అయితే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసుకుందాం. చూడండి, ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకున్నానండి. ఈ పచ్చడిలో కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. ఈ కాస్త వేగిన తర్వాత ఇక మనం పుదీనాని వేసేసుకుందాం. చూడండి, ఈ పుదీనాని కూడా వేసేసుకొని అన్నీ కలిపి ఒకేసారిగా వేయించుకుందామండి. ఈ విధంగా ఇవి కాస్త వేగిన తర్వాత దీనికి కాస్త చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. చూడండి, చింతపండు కూడా వేసేసుకొని ఇది కూడా కాస్త మగ్గనిద్దామండి. అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని అవి కూడా వేగనిద్దామండి. ఇప్పుడు చింతపండు, వెల్లుల్లి కూడా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. మనం ఒక్కొక్కటిగా వేయించుకొని తీసేకంట ఇలా అన్నీ కలిపి వేయించామనుకోండి, ఫ్లేవర్స్ అన్నిటికీ పడుతుంది, బాగుంటుంది పచ్చడి కూడా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇది కాస్త మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పొయ్యి కట్టేసానండి. ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. చూడండి, చల్లగా అయిపోయింది. ఇక మిక్సీ జార్లోకి తీసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టేద్దామండి. వాటర్ ఏమీ వేయకుండా, ఎందుకంటే మనం పప్పులు గింజలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ అవ్వాలి కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ముందు ఇది పట్టేద్దాం. మిక్సీ వేస్తూ ఆపుతూ చేస్తే చక్కగా ఇలాగా మిక్సీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. ఇక ఇప్పుడు దీన్ని ఒకసారి అడుగు నుంచి ఒకసారి తీసేసుకుందామండి. ఎందుకంటే మనం కొంచెం వాటర్ వేసినప్పుడు అడుగున ముద్దలుగా ఉండిపోతుంది కదా, అందుకని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం. ఈ పొడిని కూడా మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వాటర్ వేయకముందు మనం పొడి కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేశాను. చూడండి, ఈ విధంగా చక్కగా ఫైన్గా మిక్సీ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు దీన్ని కొద్దిగా తాలింపు వేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అడుగు నుంచి కూడా చక్కగా మిక్సీ అయిపోయింది. తాలింపు కూడా అవసరం లేదండి, మనం ఈ విధంగా కూడా సర్వ్ చేసేయచ్చు. తాలింపు వేసుకున్నాం అనుకోండి, మనం 2 రోజులు నిల్వ ఉండాలనుకుంటున్నాం కదా, అందుకని ఈ తాలింపు కాస్త ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, కాస్త కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, కాస్త ఇంగువ వేసేసుకొని కాస్త మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి కూడా. మనకి పిల్లలు హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా చేయొచ్చు. మనం పుదీనా పచ్చడి అయినా తినరు, అప్పుడు పల్లీలు ఇవన్నీ కలిపామనుకోండి, పిల్లలు టేస్టీగా తినేస్తారు. పెరుగన్నంలోకైనా, రైస్లోకైనా, వేడివేడి అన్నంలో నెయ్యి వేసైనా చాలా బాగుంటుంది. తాలింపు వేగిపోగానే పచ్చడిని ఒకసారి ఇలా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచామనుకోండి, ఆ తాలింపు ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ సర్వింగ్ బౌల్ తీసుకున్నామో అందులోకి మనం ఈ పచ్చడిని షిఫ్ట్ చేసేద్దామండి. చూడండి, ఈ విధంగా పచ్చడి అయితే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయిందండి. మీరు పుదీనా పచ్చడి చేయాలంటే ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా తింటారండి. అంత కారంగా కూడా లేదు. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.